చందమామ రామాయణము సుందరకాండ. సీతాదేవి జాడ తెలిపిన హనుమ. లంక అంతా పరశురామ ప్రీతి చేసిన హనుమంతుడు అశోకవనంలో ఉన్న సీత వద్దకు తిరిగి వచ్చి ఆమెకు నమస్కారం చేసి, నా అదృష్టం చేత నీకు ఏమీ అపాయం కలగలేదు. రాముడు త్వరలోనే వానరులను భల్లూకాలను వెంటబెట్టుకొని వస్తాడు, నాకు సెలవిప్పించు అన్నాడు. అతను ఆమె వద్ద సెలవు పుచ్చుకొని అరిష్టమనే పర్వతంపైకి ఎక్కి సముద్రంపైకి చూసి తన శరీరాన్ని పెంచాడు. అతను ఒక్కసారి బలంగా తొక్కగానే ఆ పర్వతంలోని శిలలు పిండి అయ్యాయి. అందులో ఉండే మృగాలన్నీ భయపడి చెల్లా చెదురుగా పరిగెత్తాయి. హనుమంతుడు అవతలి ఒడ్డుకు ప్రయాణమైన వాడై ఆకాశంలోకి లేచాడు. అతను మేఘాల మధ్య కనిపిస్తూ మాయమవుతూ సముద్రంలో వెళ్ళే ఓడలాగా గాలిలో తేలిపోతూ సముద్రాన్ని లంఘించాడు. త్వరలోనే అతనికి అంత దూరాన మహేంద్ర పర్వతం కనబడింది. దాన్ని చూస్తూనే అతను ఉత్సాహంతో గట్టిగా సింహనాదం చేశాడు. హనుమంతుడు ఎప్పుడు వస్తాడా అని ఆత్రంగా ఎదురుచూస్తున్న అంగదుడు మొదలుగా గల వానరులకు ఆ సింహనాదం విని పరమానందం అయ్యింది. అందరికీ పెద్దవాడైన జాంబవంతుడు వానరులను అందరినీ చేరదీసి, మన హనుమంతుడు పని చక్కబెట్టుకొని మరీ వస్తున్నాడు, అతని కంఠధ్వని వింటే అలాగే తోస్తున్నది అన్నాడు. వానరులు ఆనందంతో కుప్పిగంతులు వేశారు. కొందరు హనుమంతుణ్ణి చూడటానికి చెట్లెక్కి అతన్ని పిలుస్తున్నట్టుగా కొమ్మలు ఆడించారు. అంతలోనే హనుమంతుడు వచ్చి మహేంద్ర పర్వతం మీద దిగాడు. వానరులంతా అమిత ఉత్సాహంతో అతన్ని చుట్టుముట్టారు. అతనికి పండ్లు దుంపలు అందించారు. హనుమంతుడు జాంబవంతుడు లాంటి పెద్దలకు, యువరాజైన అంగదుడికి నమస్కారాలు చేసి, చూశాను సీతను అని స్పష్టంగా చెప్పేశాడు. అతను అంగదుణ్ణి ఆలింగనం చేసుకొని అందరూ కూర్చోవటానికి మహేంద్రగిరిపైన ఒక సుందర స్థలం చూశాడు. హనుమంతుడు సీతను చూశాను అన్న శుభవార్త చెప్పగానే వానరులు కొందరు సింహనాదాలు చేశారు, కొందరు కేకలు పెడితే మరికొందరు జవాబులు ఇచ్చారు, ఇంకొందరు రాళ్ల మీదుగా దూకుతూ అతన్ని తాకారు. అప్పుడు అంగదుడు, హనుమంతుడా, 100 యోజనాల సముద్రాన్ని అటు ఇటు కూడా దాటి నీకు సాటిలేడు అనిపించావు. మా అందరి మానాన్ని కాపాడావు. అంతేకాదు సీతాదేవిని కూడా చూశావు అన్నాడు. హనుమంతుడు చెప్పబోయే విశేషాలు వినటానికి వానరులు అందరూ ఆత్రంగా ఉన్నారు. జాంబవంతుడు హనుమంతుడితో, సీత నీకు ఎలా కనబడింది? ఆమె అక్కడ ఎలా ఉన్నది? ఆమె పట్ల రావణుడు ఎలా ప్రవర్తిస్తున్నాడు? ఉన్న సమాచారమంతా దాచకుండా చెప్పు. అందులో రాముడికి చెప్పవలసినది ఏదో చెప్పకూడనిది ఏదో మనం తర్వాత తేల్చుకుందాం అన్నాడు. హనుమంతుడు ఈ విధంగా చెప్పసాగాడు. నేను బయలుదేరటం మీరు చూశారు కదా. కొంత దూరం వెళ్ళేసరికి ఒక అందమైన బంగారు పర్వత శిఖరం నా దారికి అడ్డు తగిలింది. అది నన్ను ప్రేమగా పలకరించి తాను మైనాకుణ్ణి అని, నా తండ్రి అయిన వాయుదేవుడు తనను ఇంద్రుడి నుంచి కాపాడాడు అని చెప్పింది. మైనాకుడి వద్ద సెలవు పుచ్చుకొని చాలా దూరం వెళ్ళాక సర్పమాత అయిన సురసాదేవి ఎదురై నన్ను మింగుతానన్నది. అంగుళ దేహంతో ఆమె నోట ప్రవేశించి వెంటనే బయటికి వచ్చి దారి పుచ్చుకున్నాను. ఈ విధంగా ప్రారంభించి హనుమంతుడు తాను చీకటి పడ్డాక లంకా నగరం ప్రవేశించటం, లంకను జయించటం, లంక అంతా గాలించిన మీదట అశోకవనంలో ఒక శింక్షుప వృక్షం కింద సీత కనిపించటం మొదలైన విషయాలన్నీ వివరంగా చెప్పాడు. చివరకు అతను ఇలా అన్నాడు. సీత మహాపతివ్రత అనటానికి సందేహము లేదు. ఆమె రాముడి కొరకే జీవిస్తూ చాలా కష్టాలకు గురి అవుతున్నది. నేను ఒక్కన్నే లంకను బూడిద చేసి వచ్చినప్పుడు మనమందరము కలిసి రావణుడి బలాలను అన్నిటినీ హతమార్చలేకపోతామా? మనలో ఎవరు తక్కువ? జాంబవంతుడు, అంగదుడు, పనసుడు, నీలుడు, అజేయులైన మైంద ద్వివుదులు ఇందరున్నారు. మనం రావణుని చంపి సీతను రాముడి వద్దకు చేర్చడం బాగుంటుందేమో. అంగదుడు హనుమంతుడి మాటను బలపరుస్తూ, మనం సీతను చూసి కూడా ఆమెను తీసుకురాకపోవటం అనుచితం. రాముడి వద్దకు వెళ్ళి సీతను చూశాం కానీ తీసుకురాలేదు అనటం ఏమీ బాగుండదు. అసలు హనుమంతుడు అక్కడ రాక్షస వీరులనందరినీ చంపనే చంపాడు. సీతను తీసుకురావటం తప్ప మనకు పెద్ద పని కూడా లేదు అన్నాడు.
ఈ మాట విని జాంబవంతుడు, యువరాజా, నీది చాలా మంచి ఆలోచనే. దీన్ని గురించి రాముడు ఏమంటాడో తెలుసుకొని ఆయన చేయమన్నట్టు చేద్దాం అన్నాడు లౌక్యంగా. దీనికి అంగదుడేగాక మిగిలిన వానర వీరులు కూడా సమ్మతించారు. తలపెట్టిన పని సానుకూలం కావటము, రాముడికి చెప్పవలసిన సమాచారం ఉండటం, యుద్ధం చేసే అవకాశం ఉండటం మొదలైన అంశాలతో వానరులు ఉద్రేక ఉత్సాహాలు చెంది తిరుగుముఖం పట్టారు. వారు గాలిలో ఎగురుతూ మధువనం చేరుకొని అంగదుడి అనుమతితో అక్కడి చెట్ల మీద ఉన్న తుట్టెల నుంచి తేనె తాగారు. సంతోషం పట్టలేక రకరకాల ఆటలు ఆడారు, కేకలు పెట్టారు, ఒకరిని ఒకరు తరుముకున్నారు, చెట్ల మీదుగా పరిగెత్తారు. ఆ మధువనానికి రక్షకుడు దదిముఖుడు, సుగ్రీవుడి మేనమామ. వానరులు వనములోని తేనె అంతా తాగేయటమే కాక చెట్లన్నీ ధ్వంసం చేసి పూలన్నీ రాల్చేయటం చూసి మండిపడి అతను వానరులను వనం విడిచిపోమ్మని కేకలు వేశాడు. వాళ్ళు వినిపించుకోలేదు. అతను కొందరిని కొట్టాడు, కొందరితో మంచి మాటలు ఆడాడు, కొందరిని బతిమాలుకున్నాడు. కానీ అందరూ అతన్ని పట్టుకొని ఏడిపించుకు తిన్నారు. కొందరు అతన్ని రక్కి కొరికారు కూడా. హనుమంతుడు వానరులకు ప్రోత్సాహమిస్తూ, మీ ఇష్టం వచ్చినట్లు తేనె తాగండి, ఎవరు అడ్డు వస్తారో నేను చూస్తాను అన్నాడు. అంగదుడు హనుమంతుణ్ణి బలపరుస్తూ, హనుమంతుడు కూడని పని చేయమన్నా నేను చేస్తాను, అలాంటప్పుడు మంచి పని చేయమంటుంటే మానటం ఎందుకు అన్నాడు. వానరులు అంగదుడి మాటలకు హర్షధ్వానాలు చేశారు. వారు తేనె తాగిన కైపులో చిత్తం వచ్చినట్టుగా చేశారు. మధువనంలోని కాపలా వాళ్ళందరినీ కట్టేశారు, పండ్లన్నీ తినేశారు. కొందరు సింహనాదాలు చేశారు, కొందరు సన్నగా కూశారు, మరికొందరు పడుకొని నిద్రపోయారు. మధువనం అంతా నాశనం అవుతూ ఉండటం చూసి దదిముఖుడు తన కాపలా వాళ్ళనందరినీ కూడగట్టుకొని చెట్లు, రాళ్ళు మొదలైన ఆయుధాలతో అంగదాది వానర వీరులపై తలపడ్డాడు. హనుమంతుడు మొదలుగా గల వారు అతని మీద కలియబడ్డారు. మత్తులో ఉన్న అంగదుడు దదిముఖుడు తనకు తాత అన్న స్ఫురణ కూడా లేకుండా అతన్ని పడదోసి ఘోరంగా కుమ్మాడు. దదిముఖుడికి స్పృహ తప్పింది. కొంతసేపటికి అతను తెలివి తెచ్చుకొని తన చేతిలో ఉన్న చెట్టుతో తప్పతాగి ఉన్న వానరులను తరిమాడు. తర్వాత అతను తన వారితో, వీళ్ళందరినీ ఇక్కడే పడి ఉండనివ్వండి, నేను వెళ్ళి సుగ్రీవునితో జరిగినదంతా చెబుతాను, తర్వాత సుగ్రీవుడే వాళ్ళ తలలు తీసేస్తాడు అని చెప్పి శీఘ్ర గమనాన సుగ్రీవుడి వద్దకు వెళ్ళాడు. సుగ్రీవుడు తన మేనమామను చూసి ఆశ్చర్యపడి, ఏమిటి విశేషం అని అడిగాడు. మీ నాన్నగారి కాలంలో గాని నీ కాలంలో గాని దేవతలకైనా ప్రవేశింపరాని మధువనాన్ని అంగదుడు మొదలైన వానరులు ధ్వంసం చేసి పెట్టారు. కావలి వాళ్ళు పొమ్మంటే కొట్టారు, తలకిందులుగా వేళ్లాడగట్టారు, మధువనంలోని తేనె అంతా తాగేస్తున్నారు అని దదిముఖుడు సుగ్రీవుడితో చెప్పాడు. ఆ సమయంలో లక్ష్మణుడు అక్కడికి వచ్చి దదిముఖుణ్ణి చూసి, ఇతనేమిటో ఫిర్యాదు చేస్తున్నాడు అన్నాడు. సీతను వెతకటానికి దక్షిణంగా వెళ్ళిన నా వాళ్ళు మధువనానికి వస్తూనే వనమంతా అల్లకల్లోలం చేసి తేనెలు తాగేస్తున్నారట. పని సానుకూలం చేసుకురాకపోతే వారట్లా ప్రవర్తించరుగా. వారు తప్పకుండా సీతను చూసే వచ్చారు. అందుకు సమర్థుడైన వాడు హనుమంతుడు వాళ్ళ వెంట ఉండనే ఉన్నాడు. పని ముగించుకొని వచ్చిన పొగరుతోనే వాళ్ళు కాపలా వాళ్ళను కూడా కొట్టారు అన్నాడు సుగ్రీవుడు. సుగ్రీవుడు చేసిన ఊహ రామలక్ష్మణులకు పరమానందం కలిగించింది. సుగ్రీవుడు దదిముఖుడితో, వానరులు మధువనంలోని తేనె అంతా తాగినందుకు చాలా సంతోషించానని చెప్పు. వాళ్ళ కోసం నేను రామలక్ష్మణులు వేచి ఉన్నాం, వారిని త్వరగా రమ్మను అన్నాడు. దదిముఖుడు వారి ముగ్గురికి ప్రణామం చేసి శీఘ్ర గమనాన ఆకాశ మార్గాన మధువనానికి తిరిగి వచ్చేసరికి వానరులకు కైపు దిగిపోయింది. అతను అంగదుడితో, యువరాజా, మేము నిన్ను అడ్డగించామని కోపించకు, తెలియక పొరపాటు జరిగిపోయింది. నేను వెళ్ళి మీరు వచ్చినట్టు మీ పినతండ్రికి చెప్పగా ఆయన సంతోషించి మిమ్మల్ని అందరినీ త్వరగా రమ్మన్నాడు అన్నాడు. అంగదుడు అతని వెనుకగా మిగిలిన వాళ్ళు ఆకాశంలోకి లేచారు. వారు కిష్కిందకు చేరవస్తూ చేసిన సింహనాదాలు సుగ్రీవుడికి వినిపించాయి. అతను ఆనందంతో తోక చాచి ఆడించాడు.
ఇంతలో వానరులు హనుమంతుణ్ణి అంగదుణ్ణి ముందుంచుకొని రాముడున్న చోటికి వచ్చి వాలారు. వానరులారా, సీత ఎక్కడ ఉన్నది, నన్ను గురించి ఏ భావంతో ఉన్నది, అన్ని విషయాలు నాకు వివరంగా చెప్పండి అని రాముడు వానరులను అడిగాడు. వానరులు హనుమంతుణ్ణి ముందుకు తోశారు. హనుమంతుడు రాముడికి జరిగినదంతా చెప్పి సీత ఇచ్చిన చూడామణిని రాముడి చేతిలో పెట్టి, రామా, చిత్రకూటం మీద మీరు ఉండేటప్పుడు కాకి ఉదంతం ఒకటి నీకు గుర్తుగా ఉండగలందులకు సీత చెప్పింది. తనకు ఇంకొక మాసమే గడువు ఉన్నదని నీతో చెప్పమన్నది. ఆమె చాలా అధైర్యం చెంది ఉన్నది. సముద్రం దాటి లంకకు వెళ్ళే ఉపాయం ఆలోచించండి అన్నాడు. సీత పంపిన చూడామణిని చూడగానే రామ లక్ష్మణులకు దుఃఖం ఆగలేదు. రాముడు శోక వివశుడై, సీత కనిపించకుండా ఈ చూడామణి కనిపించడం కన్నా వేరే దుఃఖం ఏముంటుంది? సీత ఇంకా ఒక్క నెలపాటే జీవించి ఉంటుందా? ఆమె ఉన్న చోటు తెలిసి అక్కడికి వెళ్లకుండా ఇక్కడ ఒక్క నిమిషమైనా ఎలా ఉండటం? ఆ భయంకర రాక్షస స్త్రీల మధ్య సీత ఇంతకాలం ఎలా ఉన్నది అని ఆక్రోశించాడు. రాముడు సీత మాట్లాడిన మాటలన్నీ హనుమంతుడి చేత చెప్పించుకొని విన్నాడు. హనుమంతుడు అంతా చెప్పి, సీత నిన్ను సేనతో వచ్చి రావణుని చంపి తనను కాపాడమన్నది. అందుకు తగిన ప్రోత్సాహం నన్నే ఇవ్వమన్నది. వానర సేనలు సముద్రం దాటి లంకకు రాలేవేమో అని ఆమె సంశయించింది. తనకు విమోచనం ఉండదేమో అని భయపడుతున్న సీతను నేను అనేక రకాలుగా ఓదార్చాను. నన్ను మించిన వాళ్ళు సుగ్రీవుడి వద్ద వేలాది వానరులు ఉన్నారని చెప్పాను. త్వరలోనే రావణుడు మొదలైన వారు నాశనమైపోతారని, ఆమె తన భర్తతో అయోధ్యకు తిరిగి వెళ్తుందని ధైర్యం చెప్పాను అన్నాడు హనుమంతుడు.